ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. దండకారణ్యం పనిచేస్తున్నప్పుడు హిడ్మా ఎప్పుడైనా మీకు ఎదురుపడ్డారు? హిడ్మాతో చాలా సంవత్సరాలు నేను దండకారణ్యంలో 10 ఏళ్ళు పనిచేసిన కాబట్టి దక్షిణ ప్రాంతంలో నేను పనిచేసింది. అక్కడ బ్యూరో చీఫ్ గా ఉన్నాను కాబట్టి ఆయన ఆ ప్రాంతంలోనే ఉండేది. పరిచయం వ్యక్తిగత పరిచయం లేదా వినడమా? కలిసి పనిచేసి ఆయన అసలు ఎలాగుంటారండి? ఆయన గురించి ఆయన ఎక్కువగా ఆడల్లోనే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందా లేదు మీరు అంటలుగా ఐడియాలజీ ప్రకారంగా ఉండాలి? ఐడియాలజీ అంటే యావరేజ్ ఐడియాలజీ ఉంటుంది. దాడులలో ఆయన చాలా అనుభవం సంపాదించిండు. మిలిటరీ దాడులలో ఆయన ముందు అసలు 5th, 6th క్లాస్ వరకు చదువుకున్నాడు. చదువు ప్రైమరీ చదివే. భాషలు కూడా మీడియాలో ప్రచారం చేసినట్టుగా ఈ భాషలు వచ్చు ఆ భాషలు వచ్చు నేను అవి కూడా చూశాను, కానీ అవన్నీ కూడా పుక్కిటి పురాణాలు. అదే గింతంత ఉందని మీడియా ఇంత చేస్తుంది. ఆయన చాలా హైలైట్ చేసింది మీడియా, కానీ వాస్తవంగా హైలైట్ చేసినంత అంత అది కాదు. ఆయన ప్రైమరీ స్కూల్ చదువుకొని పార్టీలోకి వచ్చినాక కొద్ది కాలం ఆయన టెక్నికల్ డిపార్ట్మెంట్లో తుపాకులు రిపేర్ చేసేటువంటి దాంట్లో పనిచేసింది కాబట్టి ఆ నాలెడ్జ్ కూడా ఆయనకు వచ్చింది. తర్వాత ఆర్గనైజేషన్లో పెట్టినాం, కుంట ప్రాంతంలో ఆర్గనైజర్గా కొంతకాలం పనిచేసిండు. తర్వాత ఈ మిలిటరీ నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు కంపెనీల స్థాయికి నిర్మాణం ఎదిగినప్పుడు ఆయనను దక్షిణ బస్తర్ ప్రాంతంలో ఎదిగినటువంటి ఒక కంపెనీ 3వ కంపెనీ ఏర్పాటు చేసినప్పుడు దానికి కమాండర్గా పెట్టింది. అప్పటి నుంచి ఆయన మిలిటరీ ప్రస్థానం స్టార్ట్ అయ్యి మిలిటరీ దాడులలో పాల్గొనడం అనేది చేసింది. దక్షిణ బస్తర్లో జరిగినటువంటి చాలా దాడులలో తను పాల్గొన్నాడు. కంపెనీల తర్వాత వెంటనే మేము బెటాలియన్ నిర్మాణం కూడా చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి రిక్రూట్మెంట్ చాలా పెరిగి సల్వదుడు మూలంగా చాలా నిర్బంధం, ఎంత నిర్బంధం అయితే వాళ్ళు చేసి అణిచేయాలనుకున్నారో అంత రిక్రూట్ వచ్చింది. వాస్తవానికి సల్వదుడు మూలంగానే మాకు పెద్ద ఎత్తున రిక్రూట్ వచ్చింది. దాంతో మేము నిర్మాణాలు ప్లాటూన్స్ ప్రతి ప్రాంతంలో కంపెనీల తర్వాత బెటాలియన్ నిర్మాణం కూడా. అందుకే చరిత్రలో అనేక ఘటనలలో నువ్వు ఎంత అణిచివేస్తే అంత ఉవ్వెత్తున దానికి ప్రతిఘటన వస్తుంది. అది సల్వదుడులో కూడా చూడొచ్చు మనం. వాళ్ళు ఊర్లు గాలబెట్టి మహిళల మీద అత్యాచారాలు చేసి అనేక మందిని భయంకరంగా ఊచకొత్త కోసిండ్రు, నాలికలు కోసిండ్రు, కనుగుర్లు తీసిండ్రు, అంగాల్ని కూడా కోసిండ్రు. అంత క్రూరమైనటువంటి నిర్బంధం. అప్పుడు నాగా పోలీసులు వచ్చినటువంటి టైంలో ఎస్పీఓలు నాగా వాళ్ళందరూ కలిసి ఊర్లలో అనేక మందిని మహిళల్ని కూడా భయంకరంగా చంపారు. అంటే దీని ద్వారా వీళ్ళని అణిచేయగలుగుతాం అనుకున్నారు, కానీ అంతకంటే రెట్టింపు స్థాయిలో ఆ కసితోటి కూడా పిల్లలు చాలామంది వచ్చారు. తల్లిదండ్రులు కూడా కుటుంబాలు ఎందుకు పంపారు వాళ్ళని అంటే దీన్ని ఖచ్చితంగా మనం ప్రతీకారం తీర్చుకోవాలి. మహేంద్ర కర్మను చంపినప్పుడు కూడా రకరకాల చిరువలు పలువలు చేసినారు, అంత అది లేదు. కానీ కర్మ అన్నప్పుడు కర్మ నిలబడి అత్యాచారాలు చేయించినటువంటి ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి, ఇండ్లు కాలబెట్టించినటువంటి. కాబట్టి ఆ కసి ఎవరికి ఉండదండి. అంత దుర్మార్గుడు దొరికినప్పుడు నేను మామూలుగా ఒకటే గోలితోటి చంపుతారా ఎవరైనా? ఆ కసిని తీసుకుంటారు ఖచ్చితంగా. కాబట్టి ఏదైనా కూడా వాళ్ళు ఎంత అణిచివేసారో అంత ప్రతిఘటన వచ్చింది. అట్లా ఇడమా అప్పుడు 2 కంపెనీలో ఉన్నాడు. బెటాలియన్ ఏర్పాటు చేసినప్పుడు ఫస్ట్ అప్పటికే కొంత అనుభవం సంపాదించి ఆంబోషులు చేస్తున్నాడు కాబట్టి ఆయన మన మిలిటరీ దాంట్లో ఫస్ట్ బెటాలియన్ కమాండర్ కూడా పెట్టినాము. ఆయన ఆ తర్వాత బెటాలియన్ అనేది దాదాపు 300 సంఖ్యతో ఉంటుంది. హిడ్మా చేసిన ఒక మంచి ఆపరేషన్ చెప్పండి, గుర్తుంది మీకు? ఈ విధంగా కూడా చేయొచ్చా అనేది చాలా ఘటనలు చేసిన. తాడిమెట్ల అనే ఆపరేషన్లో కూడా తను ఉన్నాడు. ఉర్పాల్మెట్ అనే ఒక ఆంబోషు, ఉర్పాల్మెట్లో చాలా గంటలు వాళ్ళని వెంటాడి చుట్టుముట్టి దాడి చేసి దాంట్లో కూడా చంపి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అట్లా చాలా ఆంబోషులలో పాల్గొన్నాడు ఆయన. దాంతో ఆయనకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. హిడ్మా చేసిన కొన్ని కార్యక్రమాల వల్లే పోలీస్కి ఖచ్చితంగా మావోయిస్ట్ ఉద్యమాన్ని అణచివేయాలనేది. అంటే అది మరి శత్రువుని మనం చంపుతున్నప్పుడు వాళ్ళకు కూడా తీసుకుంటారు కదా. మీకు ప్లస్ ఒక మైనస్ కూడా ఆయనే కదా హిడ్మా. అదొక పాయింట్ అనుకోండి. అంటే వాళ్ళని కంటిన్యూస్గా మనం చంపినప్పుడు ఎట్లాగూ బలవంతుడైన శత్రువు వీటిని నెగిటివ్గా తీసుకుంటాడు కాబట్టి దానికి వాష్అవుట్ చేద్దాం అనేటువంటి నిర్ణయం తీసుకుంటాం. అదొక అంశం కూడా తోడై ఉండొచ్చు. అయితే అది ఒకటే కారణం కాదు. అప్పటికి ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ప్రభుత్వాలు మారడము, ఎమ్మెల్సీల నుంచి ఒత్తిడి రావడం, బౌరవ స్టేట్ కంపెనీ నుంచి ఇక్కడ ఖనిజ సంపత్తిని అంతా తీసుకుపోవడం కోసము అప్పటికి చాలా ఏళ్ళ నుంచి జరిగినాయి. కానీ మా బలం మూలంగా అవన్నీ ఏవి ఆచరణలోకి రాలేదు, అమలు చేయలేని పరిస్థితి. కాబట్టి వీక్ చేయడం, వీళ్ళని మొత్తంగానే తోసేయడం అనేటువంటిది మెయిన్. దాంట్లో ఈ చర్యలు కూడా తోడ్పడి ఉంటాయి. సరే, మీరు ఎందుకు చివరిగా రావాలనుకున్నారు పార్టీ నుంచి? అంటే ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరక లేదు, పార్టీకి ప్రజలకి మధ్యన గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ క్రమంలో మనం పోరాటం చేయడం సాధ్యం కాదనుకున్నారా? లేదు, ఉద్యమం అనేది శాశ్వత యుద్ధం, దీర్ఘకాల యుద్ధం. ఈ దీర్ఘకాల యుద్ధంలో మనం అనుకున్న లక్ష్యం సాధించాలని వచ్చారా? లేదు, మావోయిస్ట్ పార్టీ ఉద్యమం అనేది ఫినిక్స్ పక్షి లాంటిది, ఇది కొంతకాలం ఉంటుంది, ఇప్పటికైనా రావచ్చు అనే బలమైన నమ్మకంతో వచ్చారా? ఇంకా వచ్చేటప్పటికైతేనో గెరిల్లా యుద్ధం సాయుధ రూపంలో ముందుకు కొనసాగే పరిస్థితికి దారులన్నీ మూసుకుపోయినాయి. ఎందుకంటే రిక్రూట్మెంట్ తగ్గిపోయింది. దీనికి కారణం కేవలం ఈ చివరి 2 సంవత్సరాలలో లేదు, దానికి బీజాలు చాలా సంవత్సరాల ముందు నుంచే ఉన్నాయి. 2014 నుంచి ఉన్నాయి. బయట వాళ్ళకి అవన్నీ తెలియదు. పార్టీ ఇంటర్నల్ గా ఎదుర్కొన్నటువంటి విషయాలు ఓపెన్ గా చెప్పం కాబట్టి బయట నుంచి చూసే వాళ్ళకు కేవలం బలం మాత్రమే కలబడుతాయి.
బలంతో పాటు బలహీనతలు కూడా చాలా ఉన్నాయి పార్టీ. అదే ఈ బలహీనత కోబాడు గాంధీ 2014 గుర్తించారు. ఆయన ఒక్కడైనది మొత్తం పార్టీ కూడా గుర్తించింది. మరి కేంద్ర ఎందుకంటే కమిటీ దాన్ని కూడా సరిదిద్దుకోలేపారు? కొన్ని విషయాలు ఇప్పుడు అనేక సార్లు దిద్దుబాటు ఉద్యమాన్ని తీసుకొని బలహీనతలన్నింటినీ గుర్తించినాం, సరిదిద్దుకునే ప్రయత్నాలు కూడా చేసినాం, కానీ సరిదిద్దుకోలేకపోయినాం. సరిదిద్దుకోలేనంత తీవ్ర స్థాయిలో ఆ బలహీనతలు కొనసాగినాయి. కాబట్టి అవన్నీ బలహీనతలు ఆ? ఆ బలహీనత ఒకటి చెప్పండి. పరిస్థితుల్ని అంచనా సరిగ్గా వేయడం. అంచనా వేసుకోవడంలో సబ్జెక్టివిజం ఉంది పార్టీలో. ఇది ఒక్కసారిగా చాలా సార్లు రివ్యూ చేసుకున్నాం. అవి గడిచిపోయిన తర్వాత వాటిని గుర్తించి మళ్ళీ రివ్యూ చేసుకునేది తప్ప ముందు చూపుతోటి వాటిని ముందే అంచనా చేసేటువంటి కెపాసిటీని పెంచుకోలేకపోయినాం. రైట్, ఇది కరెక్ట్. అదొక కీలకమైనటువంటి అది శత్రు బలాన్ని మన బలాన్ని అంచనా తక్కువ వేసుకోవడంలో అంచనా కూడా మేము విఫలమైన ఎక్కువ మా శక్తిని ఎక్కువగా ఉన్న వాస్తవికత కంటే కూడా చాలా అనేక రెట్లు ఎక్కువ మా అంటే బలాన్ని మీరు మేము కేవలం అంచనా వేసుకున్నాం. దండకార్యం మాత్రమే ఆ ప్రపంచం అనుకున్నారు, చుట్టూ ఏం జరుగుతుందని మీరు మర్చిపోయారు. ఇతర చోట్లకు విస్తరించాలనేది కూడా చాలా ముందే నిర్ణయాలు తీసుకున్నాము. అయితే వాటిని కూడా మేము అమలు చేయలేకపోయింది. చేసుకున్న నిర్ణయాలు కూడా కొన్ని అమలు చేయలేనటువంటి బలహీనత కూడా ఉంది పార్టీలో. అవన్నీ ఆ కూడా కారణాలతో కారణాలతో బయటకు వద్దాం ఆ అంటున్నారా? కారణంగా అనేక ఉద్యమాలు మిగతా ప్రాంతాలలో దీనికి తోడుగా దీనికి దండగా బలోపేతం కాలేదు. రిక్రూట్మెంట్ తగ్గిపోయింది. మనం పంపిన దళాలే ఉన్నాయి తప్ప అక్కడ కూడా అనేక దళాలుగా విస్తరించాలి కదా. అవును. దశాబ్దాలుగా అది విస్తరించడం లేదు. తెలంగాణలో మనం బలహీనపడి గోదావరి దాటి దండకరాన్ని దండగా ఉపయోగించుకుని కర్రగుట్టలకు పరిమితమైన ఉద్యమం తిరిగి తెలంగాణలో పెద్ద ఎత్తున రిక్రూట్ చేసి దళాల్ని పునర్నిర్మించలేకపోయినాం. అది దశాబ్దాలు కొనసాగింది. వాళ్ళకు కూడా దళ సభ్యులు లేకపోతే దండకారణ్యం నుంచి రిక్రూట్ చేసిన దళ సభ్యులే ఇక్కడికి వచ్చారు. తెలంగాణ వాళ్ళ చుట్టూ వాళ్ళ రక్షణ కోసం ఉపయోగించబడ్డారు. వాళ్ళే కొంత తెలుగు నేర్చుకుని కొద్దిమంది జిల్లా కమిటీలకు కూడా వచ్చిండ్రు. కానీ ఇక్కడ ఈ మైదాన ప్రాంతాలలో ఇంత బలంగా ఉదయం ఉన్నటువంటి దాంట్లో నుంచి వచ్చి ఇక్కడ జిల్లా కమిటీలన్నీ మళ్ళీ ఇక్కడ వాళ్ళతో నిర్మించేటువంటి పరిస్థితి కూడా ఎక్కడ లేకుండా పోయింది. పుట్టిందో అక్కడ బలం కోల్పోయింది. కోల్పోయింది. దాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయలేకపోయింది. ఇవన్నీ ఇవన్నీ పార్టీ బలహీనతలు గుర్తించలేదు. చాలా కాలంగా కొనసాగుతున్నాయి. గుర్తించిన కానీ అమలు చేయలేపారు. ఆ, ఎలా అంటే పరిష్కారం ఈ రూపంలోనే దాన్ని మనం మళ్ళీ ఇంకా చేయాలని అనుకుంటూనే పోయినాం తప్ప ఈ రూపంలో చేసే స్థితి లేదు. కాబట్టి ఇంకా వేరే రూపం ఏమన్నా ఆల్టర్నేటివ్ ఆలోచించాలనే దానికి పార్టీ అట్లా ఆలోచించలేదు. అది మెయిన్ బలహీనత. అంటే ఇదే రూపంలో మనం ఎప్పుడు ఉంటుంది దాడి బలహీన పడతాం, అయినప్పటికీ ఇట్లే ముందుకు పోవాలని అనుకున్నాం. అంటే కేవలం ఒక బుల్లెట్ స్థితి- అనుకున్నారు. ఒక స్థితిలో ఇట్లా మనం ముందుకు పోలేమనుకున్నప్పుడు అనేక రూపాలు మనం మార్గాలు ఎంచుకోవాలి కదా. అది ఎంచుకోవడానికి సిద్ధంగా లేం. మనం తలుపులు మూసుకొని ఒక చట్రానికి బిగించబడి ఉన్నాం కాబట్టి ఇంకా ఇంకో చట్రం లేదు. ఇంకో చట్రం గురించి ఎవరన్నా మాట్లాడిన విషయాన్ని కూడా మనం మెజారిటీ అంగీకరించలేదు. అట్లా మన మైండ్ సెట్ ఉన్నది అనమాట. కాబట్టి అది మనకు మెయిన్ వీక్ కావడానికి దెబ్బతినడానికి కారణం. ఈ క్రమంలో మీరు బయటికి రావాలనుకున్నారు. బయటికి రావాలనుకుని ఎక్కడ వచ్చారు? మేము మహాసముంద్ జిల్లాలో మా డివిజన్ నిర్దిష్టంగా నేను గైడ్ చేసేది ఈ బలగీరు, బరగడ, మహాసముంద్ అనే ఒక డివిజనల్ కమిటీ ఉంటుంది 3 జిల్లాలతోటి. వీళ్ళు పిల్లలందరూ కూడా నాతోటి పనిచేసినటువంటి కాంపిటెంట్స్ అంతా 14 మంది బస్తర్ వాళ్ళే, ఛత్తీస్గఢ్ వాళ్ళు. నేను ఒక్కనే తెలంగాణ. కాబట్టి వాళ్ళని అదే ఎక్కడ సరెండర్ కావాలి, ఒడిశాలో కావాలన్నా లేదా తెలంగాణ కావాలన్నప్పుడు వాళ్ళందరూ కోరుకున్నది ఛత్తీస్గఢ్కి పోదాం, వాళ్ళ ప్రాంతం ఛత్తీస్గఢ్ కాబట్టి అన్నప్పుడు మేమంతా మా సముద్రం కూడా మా డివిజనే కాబట్టి అక్కడికి వచ్చి అక్కడి నుంచే మేము హోమ్ మినిస్టర్కి లెటర్ రాసి అప్పటికి చాలా మంది వచ్చేసారు. దేవి వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు. దేవి తర్వాత మేము వచ్చినాము. కాబట్టి మేము అంటే అప్పటికి సెక్యూరిటీ కోసం అప్పటికే కొన్ని ఘటనలు కూడా జరుగుతున్నాయి. వచ్చే వాళ్ళు వస్తున్నారు, అయినప్పటికీ కొన్ని కాల్పులు కూడా జరుగుతున్నాయి. అప్పటికే మా చుట్టూ కూడా అనేక వలయాలుగా వెంటాడుతూనే ఉన్నారు. వాటి మధ్యనే మేము ఇక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఈ నిర్ణయం సఫలమయ్యే లోపు కూడా మమ్మల్ని చుట్టుముట్టి చంపేసేటువంటి ప్రమాదం కూడా ఉన్నది అనేది మేము అనుకున్నాము. కాబట్టి లీగల్గా ఒక హామీ తీసుకోవడం అనేటువంటిది అవసరం అనేది మేము ఫీల్ అయ్యే చర్చించుకొని రాశాము. దానికైనా వెంటనే రెస్పాండ్ అయ్యి రేడియో మెసేజ్ ఇచ్చిన తర్వాత ఒకసారి లీగల్గా వాళ్ళు ఒక హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ అట్లా చేయడానికి అవకాశం తక్కువ కాబట్టి అట్లా మేము బయటకు వచ్చే ప్రయత్నం చేసింది. 40 సంవత్సరాలు కాపాడని అడవి విడిచిపెట్టి వస్తున్నప్పుడు ఏమనిపించింది? విడిచిపెట్టి వచ్చేటప్పుడు అదే నేను నిన్న మా ఊర్లో జరిగినటువంటి సభలో కూడా చెప్పిన, ఇది ఒక విషాదము సంతోషము కలగలిసినటువంటి సందర్భం. ఇది అనేక మంది అద్భుతమైన కామ్రేడ్స్ను కోల్పోయినాం. చాలామంది మంచి మంచి కాంపిటేట్స్ అందరూ కూడా అమరులు అయిపోయారు. అంటే ఈ నిర్ణయం మనం ముందుగానే తీసుకుంటే వాళ్ళందరినీ కూడా మనం రక్షించుకోగలిగే వాళ్ళం. కమిటీ ఉమ్మడిగా కమిటీలుగా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడే మనం 2013 నాటికి ఈ నిర్ణయం కనుక తీసుకుంటే మనం మరో రూపంలో వీళ్ళందరినీ కూడా కాపాడుకొని ఇంకా మరో రూపంలో చట్టబద్ధంగా ఇంకా వేర్వేరు పద్ధతులలో పనిచేయచ్చు. అంటే ఎంతసేపు మనం దీంట్లోనే పనిచేయాలంటే పనిచేయడానికి పరిస్థితులు మూసుకుపోయిన తలుపు అవకాశం లేదనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. అది 1 సంవత్సరమే కాదు, అంతకంటే ముందు నుంచే దానికి ఇండికేషన్స్ ఉన్నాయి. కానీ నిర్ణయం వెనక వ్యక్తి నిర్ణయం ఉమ్మడి నిర్ణయం అంటారు. ఎప్పుడు జరిగింది? ఇప్పుడు జరిగిందండి. ఇప్పుడు జరిగింది వ్యక్తులుగానే తీసుకుని ఎక్కడికక్కడ బ్యాచులుగా తీసుకున్న నిర్ణయం. కమిటీ ఉమ్మడిగా నిర్ణయమే చేయలేదు. నిర్ణయం తీసుకునే పరిస్థితే లేదు. చివరిదా ఆ పరిస్థితి ఉన్న కాలంలో మనం తీసుకోవాల్సిన అనివార్యతకు నెట్టబడ్డ టైంలో తీసుకునే అవకాశమే లేదు. మొత్తం కనెక్షన్స్ కట్ అయిపోయినాయి. కాబట్టి ఎక్కడికక్కడ గుంపులుగా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించుకొని డిసైడ్ చేసుకొని వాళ్ళ నిర్ణయం ఉన్నారండి పార్టీకి లోపల
చాలా తక్కువ మంది. కాంకేర్ జిల్లాలో ఒక 3 ఉన్నారు అనేది అర్థమైంది. ఒక డీవీసీ మెంబర్, ఒక 2 సభ్యులు. మా ఒడిశాలో ఒక 10 మంది మిగిలిరు కలాహండి ప్రాంతంలో. అందులో ఒక డీవీసీ మెంబర్, ఆమెతో ఒక 9 మంది సభ్యులు. ఇక వాళ్ళు రావడానికి సిద్ధంగా లేరు. జార్ఖండ్ కూడా ఉన్నారు కదా, జార్ఖండ్లో కూడా 25 బిస్రా మండల్, మిసిరి బిస్రా మిస్రీ. పీబీ మెంబర్, ఆయనతో పాటు. సరే, బయటకు వచ్చారు. రాగానే కొత్త ప్రపంచం ఏమనిపించింది? కొత్త ప్రపంచం అదే, చాలా మార్పులే జరిగినాయి. ఇక పరిసరాలు కూడా గుర్తుపట్టనంతగా మారిపోయింది. ఇక మనుషులలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఈ మొబైల్ నెట్వర్క్ రకరకాల వీళ్ళ ఆలోచనలలో, అలవాట్లలో, అనేక విషయాలలో తేడాలు కనబడుతున్నాయి. వచ్చి ఇప్పుడు 2-3 రోజులే కాబట్టి. సరే, మహాసముద్రం దగ్గరికి వచ్చారు. సరెండర్ అయినప్పుడు అమ్మ మిమ్మల్ని లొంగిపోతున్నారని తెలిసి అమ్మ వచ్చి ఉంటుంది. అమ్మ చూడగానే అనిపించింది? ఇక 40 ఏళ్ళ తర్వాత చూసినాం కాబట్టి ఇక ఆనందము, దుఃఖము వచ్చి. అమ్మ వచ్చింది, మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా చూడడానికి వచ్చి వాళ్ళు 2 రోజులు స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చిండ్రు. అమ్మ చిన్న చెల్లె నాతోటి ఆగిపోయారు. అక్కడిని ఇడిచిపెట్టేదాకా ఉంటాం మీతోటే, ఇక్కడున్న వాళ్ళిద్దరు ఉండాల్సిందే. ఆడికి వచ్చినా కూడా ఎక్కడున్నారు? మాసముందు పోలీస్ లైన్స్ లో. అచ్చా, మీకు వీళ్ళకి అకామిడేషన్ ఇచ్చారు? రూమ్ అది ఇచ్చారా? వాళ్ళు కొన్ని బ్యారక్స్ ఖాళీ చేసి మాకు ఇచ్చిండ్రు. మేము 15 మంది ఉన్నప్పుడు. ఇట్లా అమ్మ వాళ్ళు కూడా వచ్చి మాతోటే ఉన్నారు. అమ్మ చేతి వంట తిన్నాకేమనిపించింది? ఇక అమ్మ చేతి వంట కాదు, అమ్మకే నా చేతి వంట తినిపించింది. ఇప్పుడు ఆమె పెద్ద మనిషి అయిపోయింది, 75 సంవత్సరాలు. ఒకప్పుడు గ్రామం వేరు, ఇప్పుడు గ్రామం వేరు. అప్పుడు గ్రామంలో ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే, ఒక కష్టం వచ్చినా మంచి అయినా గ్రామస్తులందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నారు, అంటే స్వార్థం లేకుండా. ఇప్పుడు నా ఇల్లు నాది, నేను, నా ఇల్లు నా కుటుంబం. ఈ పరిస్థితి చూసాక ఏమనిపించింది మీకు ఆ మార్పుకి? అదే, సమాజంలో ఇవన్నీ పెరిగినాయి. సమాజంలో మార్పు అని మీరు అంటున్నప్పుడు నేను నా యాంగిల్లో నేను గమనిస్తే మార్పు చాలా. రోడ్లు పెరిగినాయి, కమ్యూనికేషన్ పెరిగింది, ఇళ్ళల్లో మార్పు వచ్చింది, ఇవన్నీ. కానీ మనుషులలో అప్పుడు ఉన్నటువంటి విలువలకు ఇప్పటి విలువలకు చూసినప్పుడు అదే, అందరూ ఎవరి చుట్టూ వాళ్ళ గురించి ఆలోచించేటువంటి ఆలోచన విధానం బాగా పెంచి పోషించబడ్డది. అది ఉద్దేశపూర్వకంగానే. ఈ పోరాటాలు ఉండొద్దు, సమిష్టితత్వం ఉండొద్దు అని అంటే విభజించి పాలించేటువంటి పాలిటిక్స్ ఎప్పటి నుంచో పాలక వర్గాలు చేసేది మనందరికీ తెలిసింది. అది బ్రిటిష్ వాళ్ళది కదా. ఎవరిదైనా ప్రజల్ని విభజించడం అనేటువంటి బ్రిటిష్ వాళ్ళదే కాదు. మన దేశంలో అయితే హిందూ ఇక్కడ ముందు అసలు బ్రిటిష్ వాళ్ళని మనం బాగా పాపులర్ ఏంటంటే అందరూ విభజించి పాలించాలని బ్రిటిష్ వాళ్ళు గుర్తొస్తారు. కానీ మన దేశంలో పురాతన కాలం నుంచి మీరు అధ్యయనం చేయండి, అంటే విభజించి పాలించేదంటే నంబర్ 1 ప్రపంచం నేర్చుకోవాలి. భారతదేశం దాంట్లో బ్రిటిష్ వాడు కాదు మనకు విభజించి పాలించేది. వీళ్ళు ఇక్కడ సమాజాన్ని నిశ్చలమెట్ల కుల వ్యవస్థ విభజించింది వాళ్ళే కదండి. అదంతా విభజించి పాలించడంలో భాగమే మనిషి. ఇప్పుడు కూడా ఎంత కులానికి సంబంధించినటువంటిది సమాజం అభివృద్ధి చెందుతుంటే అట్లాంటి వెనుకబడినటువంటి భావజాలం తగ్గాలే కదా. కానీ ఇప్పుడు కుల సెంటిమెంట్స్ ఇంకా బాగా పెంచి పోషించబడ్డాయి, పెరిగినాయి. ఎవరి కులానికి వాళ్ళు కుల సంఘాలు పెట్టుకున్న తర్వాత సరే అవి ఒక రకంగా కొన్నిటి కోసం అవి పెట్టుకోవచ్చు, కానీ దాంట్లోనే కూరుకుపోయి మొత్తంగా గిరిగీసుకొని మిగతా వాళ్ళతోటి దూరం ఉండేటువంటి ఇది పెరిగితే అందరు కలిసిపోవడము, మనుషులు అనేటువంటి కులము అనే దానికి ప్రాధాన్యత పోయి ఇప్పుడు అందరు గిరిగీసుకుంటే ఎవరి కులం వాళ్ళే, భార్య, 2 పిల్లలు, తల్లిదండ్రులను కూడా బయటకు నెట్టేసిందండి. తల్లిదండ్రులను ఎవరు చూడడం లేదు ఇప్పుడు. కాబట్టి మరీ స్వార్థపూరితమైనటువంటి ఒక సెల్స్ లాగా మారిపోయినాయి ఇప్పుడు సంబంధాలన్నీ. దాంట్లో మానవ సంబంధాలు అనేది కూడా లేవు. ఇప్పుడు వచ్చిన తర్వాత కుటుంబాల మధ్యలో ఉన్నటువంటి గొడవలు అవన్నీ వింటే ఎంత బాధాకరంగా ఉన్నదని అంటే, కుటుంబాలుగా లేవు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు రావడం పోవడం, ఒకరి కష్టాలను ఒకరు ఆదుకోవడం, కనీసం ప్రేమ అభిమానం. ఇప్పుడు డబ్బు ప్రధానం అయిపోయింది, ప్రేమ అభిమానం. అదే అన్న, మీరు అటువంటి వీటికి దూరంగా ఉండాలి, సమాజంలో మార్పు రావని వెళ్ళారు కదా, మీరు బయటకు వచ్చారు. ఇప్పుడు మానవ సంబంధాలు అన్ని కూడా ఆర్థిక సంబంధాలుగా మారిపోయి, ఈ కోణం ఎలా చూస్తారు, ఎలాగ మీరు అర్థం చేసుకుంటారు? ఇప్పుడు అది ఎప్పుడు ఉండేది, ముందు నుంచి మార్క్సిజం కూడా చెప్తుంది. మార్క్స్ రాసిన దాంట్లో కూడా చెప్పిండు, డబ్బు చుట్టూతోనే సంబంధాలు ఉంటాయి, నిజమైన ప్రేమ మరీ దారుణంగా ఉన్నాయి కదా. తల్లికి తండ్రికి చంపేస్తారు, భార్య ఏమో భర్తకు చంపుతుంది, భర్త భార్యకి చెప్తున్నాడు. ఈ సమాజాన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అది ఇక్కడికన్నా అదే బెటర్ అనిపిస్తుందా? మరి అదే బెటర్, అది అద్భుతమైన సమాజం అండి. ఇప్పుడు అనివార్యంగా మనం బయటకు వచ్చినాం, కానీ అక్కడ ఉన్నటువంటి సమిష్టి తత్వము వేరు, అక్కడ స్వార్థం లేదు. అందరి కోసం అందరి కోసం ఒక మనిషి ఆలోచిస్తాడు, ఒకరి కోసం అందరు ఆలోచిస్తారు. అట్లాంటి ఒక వ్యవస్థలో 40 ఏళ్ళు పెరిగిందండి. బయటకు వచ్చారు. ఇప్పుడు మరి మీ జీవన విధానం ఎలా కొనసాగుతుంది? ఇప్పుడు 40 సంవత్సరాలు అంటే మీ యవ్వనం అంతా కూడా సమాజానికి ఇచ్చారు, కానీ మీరు ఇప్పుడు ఆర్థికంగా ఎలా నిలబడతారు? మీ సమాజం మీ మీద ఆధారపడ్డ వాళ్ళకి ఎలా దారి చూపిస్తారు? ముందు మీకు మీరుగా బతకాలి కదా. అదే ఇప్పుడు ఇంక ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితి మేము కుటుంబంతో కూడా మాట్లాడుకునే అవకాశం కూడా లేదు. రాగానే సభ జరిగింది, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇక మిత్రులందరూ పరిచయస్తులందరూ వరుసగా వస్తున్నారు, మాట్లాడుతున్నాం. కుటుంబం వాళ్ళు కూడా ఇంకా మేము కూర్చొని మాట్లాడుకోలేదు. ఆర్థిక పరిస్థితి అంటే ఇక నాన్న చనిపోయిన సంవత్సరం క్రితం, ఆయన గ్యాంగ్ మ్యాన్ కాబట్టి
ఆయన రిటైర్ అయిన తర్వాత ఆ పెన్షన్ అమ్మకి ఇస్తున్నారు. అంతే, అమ్మతో పాటు చిన్న చెల్లి ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చాను, ముగ్గురం బతకాలి, ఇదే ఇల్లు, ఆలోచించుకోవాలి ఇప్పుడు ఎట్లా బతకాలి. అంటే ఈ సమాజంలో మీరు ఇమ్మడగలరా ఇప్పుడు? ఇమ్మడాలి, ఇక వచ్చినాం కాబట్టి ఇమ్మడాల్సింది కదా. ఇమ్మడలేము మేము ఇప్పటిదాకా నమ్మినటువంటి దాని ప్రకారం, కానీ క్రమంగా అర్థం చేసుకొని ఇమ్మడాల్సింది, ఇప్పుడు వేరే మార్గం లేదు కదా. చివరిగా చెప్పండి, మీరు అనుకున్న లక్ష్యం ఏ మేరకు నెరవేరింది? అంటే 100% నెరవేరకపోవచ్చు, కానీ కనీసం 50% నెరవేరింది అనుకోవచ్చా? అంటే రాజ్యాధికారాన్ని మనం సాధించలేదు, అది అందరికీ క్లియర్. కానీ వర్గ పోరాటం మూలంగా అనేక చిన్న చిన్న విజయాలు సాధించినాం. కుల వివక్ష ఒకప్పుడు ఉద్యమం బలంగా ఉన్నప్పుడు అవన్నీ కూడా తగ్గినాయి గ్రామాలలో. భూస్వాముల పెత్తనాలు పోయినాయి, ప్రజలకు పీడిత ప్రజలకు ఒక ధైర్యం వచ్చింది. అనేక భూముల పోరాటాలు చేసినాం, భూములు ఆక్రమించుకున్నాం, ప్రజలకు పంచినాము. ఇట్లా అదే కూలీ రేట్లు పెరిగినాయి, మహిళలకు ఆత్మగౌరవం పెరిగింది, దళితులకు ఆత్మగౌరవం పెరిగింది. ఇట్లాంటి వాటి అన్నిటి వెనకాల వర్గ పోరాటం ఉంది. అనేక మంది త్యాగాలు ఉన్నాయి. వాళ్ళ త్యాగాలు లేకుండా, ఈ పోరాటాలు లేకుండా ఈ మార్పులైనా కూడా జరిగేటివి కావు. కాబట్టి కొద్దిమంది ఏం సాధించలేదు వీళ్ళు అనేది శుద్ధ తప్పు నేను చెప్పదలుచుకున్నది. అనేక మార్పులు జరిగినాయి, వాటన్నిటికీ కారణం వర్గ పోరాటం. వర్గ పోరాటం ఉన్నది కాబట్టి భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చిన వాళ్ళు. నక్సల్బరీ పోరాటం లేకపోతే భూ సంస్కరణల చట్టం రావడానికి ఛాన్సే లేదు. ఆదివాసీల పోరాటం లేకపోతే పేసా కానూన్ తేవడానికి ఛాన్సే లేదు. కాబట్టి ప్రభుత్వాలు ఏ చట్టం తెచ్చినా దాని వెనకాల ప్రజలు చేసినటువంటి పోరాటాలు, త్యాగాలు అనేకం ఉన్నాయి. కాబట్టి 40 ఏళ్ళలో మేము సాధించినటువంటి చెప్పలేనటువంటి విజయాలు సాధించినాం. అయితే రాజ్యాధికారాన్ని సాధించలేకపోయినాం, ఆ దిశలో మనం విఫలమైనాం. అయితే ఇప్పుడు సమాజంలో ఈ దోపిడీ, అసమానత, అణిచివేత ఉన్నంత కాలము వర్గ పోరాటాలు ఆగవు. ఇంకో రూపంలో వస్తాయి. ఒక రూపంలో నువ్వు అణిచేస్తే అది మరో రూపంలో వస్తుంది. ఇప్పుడు జేఎన్జీ తరం అంతా కూడా అదేమో చాలా మనకంటే అడ్వాన్స్డ్ కదా. సరే, వాళ్ళకు ఉండే బలహీనతలు ఉండొచ్చు, కానీ సామాజిక విషయాలలో స్పృహతోటి ఉండి ఆలోచిస్తున్నటువంటి ఒక సెక్షన్ కూడా ఉంది. అయితే ఏదైనా నువ్వు దోపిడీని పెంచుతూ పోతే, తీవ్రతను పెంచుతూ పోతే దానికి కూడా ఒక పాయింట్ ఉంటుంది కదండి. దానికి మించి నువ్వు చేసినప్పుడు తప్పకుండా అది మరో రూపంలో, ఏదో ఒక రూపంలో తప్పకుండా అది బద్దలవుతుంది, వస్తుంది. వర్గాలు ఉన్నంతకాలం వర్గ పోరాటం వేరు రూపాలలో కొనసాగుతాయి. ఇప్పుడు ఒక రూపంలో కొనసాగుతున్న పోరాటాన్ని రకరకాల కారణాలతో మనం అణిచేయగలిగినాం. అంత మాత్రాన ఇక వేరు రూపాలలో పోరాటాలు జరగవనేది చెప్పడం తప్పు. ప్రజలు ఎప్పుడు నిరంతరం పోరాడుతూనే ఉంటారు. ఒక రూపంలో నువ్వు అణిచివేస్తే ఇంకొక రూపంలో పోరాడతారు. కేవలం రాజ్యాధికారం మాత్రం సాధించలేదు, కానీ వర్గ పోరాటం ద్వారా చాలా కార్యక్రమాలు సాధించబట్టినారు ముప్పడి సాంబయ్య అలియాస్ వికాస్. 40 సంవత్సరాల పాటు అడవిలో ఉండి 4 రాష్ట్రాల్లో తన కార్యక్రమం చేపట్టిన ఆయన ఇప్పుడు బయటకు వచ్చాక ఇక్కడున్న ఈ సమాజం, ఇక్కడున్న వ్యక్తిగత పోరాటాలు, వ్యక్తిగత స్వార్థాలు చూసి ఇంత దారుణంగా ఉందా అనేది ఆయన ఆశ్చర్యపోతున్నారు. కానీ ప్రభుత్వం సాధించింది ఇది కేవలం మావోయిజం మాత్రం అణిచివేసింది, కానీ సమస్య ఇప్పుడున్నప్పుడు అది మరో రూపంలో కూడా రావచ్చు. అది రాకుండా చూసే బాధ్యత ప్రభుత్వాలదే అంటున్నారు సాంబయ్య. వర్గ పోరాటం ఉన్నంత వరకు ఈ సమస్య మరో రూపంలో వస్తుందని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇది ముప్పడి సాంబయ్య అలియాస్ వికాస్ గారితో ఎక్సలెంట్. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.